మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభం భూయాత్. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ నూతన సంవత్సర పరాభావ నవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. గురుగారు, ముందుగా ఉగాది అనగానే మన తెలుగింటి వారందరికీ గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తిగతంగా జాతకాలు చూసుకుంటుంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశి రాశిలో అయినా ఈ వృషభ రాశి అంటే ఏ నక్షత్రాలు వారు వస్తారంటారు? ఇక్కడ కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు, మొత్తం ఈ 3 నక్షత్రాలు 9 పాదాలు కలిసి వృషభ రాశిలోనికి వస్తాయమ్మా. ఈ నక్షత్రాలు వాడు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి. గోచార రీత్యా జాతకం అయితే ఇందులో దొరకదు. గోచార రీత్యా ఫలితం మాత్రం ఈ వీళ్ళు అందరూ కూడా ఇందులోకే వస్తారు. మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, రాజపూజం ఎంత ఉందంటారు? ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, జయం 14. ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, చాలా ఇంచుమించు 2 times ఎక్కువ ఉంది. అవును, డబల్ కూడా కాదు, 2 times ఎక్కువ ఉంది. అయితే దీనివల్ల ఇది తెలుసుకుని ఏం చేస్తావు, కంగారు పడక్కర్లేదమ్మా. దీనివల్ల ఎందుకు అసలు తెలుసుకోవటం, ఆదాయం వ్యయం తెలుసుకోవటం ఎందుకు అన్నట్టయితే, ఆదాయం తక్కువ ఉంది అన్నప్పుడు, వ్యయం ఎక్కువ ఉంది అన్నప్పుడు చేయవలసింది ఏంటి, అనవసరమైన ఖర్చులు మానుకోండి, అత్యవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టండి. ఊరికే టైంపాస్కి మార్కెటింగ్కి వెళ్ళిపోయి రిలయన్స్కో మరోదానికో వెళ్ళిపోయి అక్కర్లేనివన్నీ కొని తీసుకొచ్చి ఇంటి నిండా పెట్టకండి, డబ్బులు వేస్ట్ చేయకండి, చాలా జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పడం కోసం. ఆర్థికమైన ఇబ్బందులు పడకుండా ముందు ఉండాలి అంటే, అప్పుల పాలు అవ్వకుండా ఉండాలి అన్నట్టయితే ఈ ఆదాయ వ్యయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. కాబట్టి దీన్ని అనుసరించి మీరు మీ ఖర్చుని ఏ రేంజ్లో ఖర్చు పెట్టుకోవాలి, ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చా, తక్కువ ఖర్చు పెట్టాలా, తక్కువ అంటే కూడా అత్యవసరం ఖర్చు పెట్టాలా, పర్వాలేదు యావరేజ్ ఖర్చు పెట్టాలి, ఈ విషయాలన్నీ తెలియడం కోసం ఆదాయ వ్యయాలు మనకు తెలియజేస్తున్నాయి. గురుగారు, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం వీరికి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఈ రాశి వారికి గురువు మిథున రాశి యందు అంటే 2వ స్థానంలో జరుగుతోంది. మధ్యలో ఆయన మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ సింహరాశిలో ప్రవేశించి అక్కడి నుంచి వక్రం చెంది మళ్ళీ కర్కాటకంలోకి రావడం జరుగుతోంది. ఈ విధంగా గురువు మాత్రం 3 రాశుల్లో సంచారం చేసి ఒక రకమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫలితాలను మనకి అందజేస్తూ ఉన్నారు. ఏ రాశి వారికైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఇదే రకమైనటువంటి ఫలితాలు అందజేస్తూ ఉంటారు. ఇంతే ఈ శని భగవానుడు కనుక తీసుకున్నట్టయితే వీరికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఆయన ఏకాదశి స్థానంలో లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి వీరికి శని మిక్కిలి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ధనానికి లోటు లేకుండా చూస్తూ ఉంటారు. ఈ విధంగా అలాగే గురువు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మిథున రాశిలోకి వస్తున్నారు కాబట్టి అది ధనస్థానం కాబట్టి ఆయన కూడా పార్షియల్లీ అంటే కొంత భాగం, ప్రథమ భాగం అంతా కూడా ఆయన ధనానికి లోటు లేకుండా ఆయన కాపాడుతూ ఉంటారు. ఇక 4వ స్థానానికి కనుక వచ్చినట్టయితే ఇక్కడ కేతు గ్రహ సంచారం జరుగుతోంది. అది అంత అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు. మనకు ఉన్నటువంటి సుఖాలను కొన్ని కోల్పోతూ ఉంటాము. తదుపరి ఆయన సంక్రమణం చెంది 3వ స్థానం అంటే ఆయన వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన 3వ స్థానంలోకి వస్తారు. ఆ 3వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆయన సంవత్సరంన్నర పాటు ఉంటారు. మిగతాదంతా కూడా ఆయన మిక్కిలి అనుకూలుడే అన్నట్టయితే మీకు శని అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు, గురువు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు, కేతు పార్షియల్గా అనుకూలంగా ఉన్నారు. ఇకపోయినట్టయితే ఈ రాహుగ్రహాన్ని కనుక తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో మనకి సంచారం చేస్తున్నారు మకరంలో. అది అంత అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు. ఈ విధంగా గ్రహ సంచారం అంతా కూడా ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి జరుగుతున్నది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం 3 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది కాబట్టి ఇక్కడ విద్యార్థులు పాస్ అవడం జరుగుతుంది. అయితే ర్యాంకులు కూడా వచ్చేటట్టు అవకాశం ఉంది, బాగా చదివే అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఇక ఇంజనీరింగ్ అలాంటి ఉన్నత విద్య చదివడానికి కూడా వీళ్ళకి మంచి అవకాశాలన్నీ స్పష్టంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పనిచేయడానికి బాగానే ఉంటుంది, ఆర్థికంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. మొత్తంగా వృషభ రాశికి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా 3 గ్రహాలు ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్న కారణంగా ఇంచుమించుగా అందరికీ కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది. వీళ్ళకి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగము నిరంకి 2వ స్థానంలో
గురుగ్రహ సంచారం ఉంది కాబట్టి వివాహం కుదరటం కానీ జరగటం కానీ, అది మళ్ళీ కర్కాటకం ఉచ్చస్థానం అవుతుంది కాబట్టి ఆ ఉచ్చస్థానం అనేటటువంటి 3వ స్థానం అవుతుంది. 3వ స్థానంలో గురువు అయితే యోగించజాలడు. అక్కడి నుంచి మళ్ళీ ఈ 4థ స్థానంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి కొంచెం రకరకాలైనటువంటి ఫలితాలు ఉన్న మూలంగా వివాహం అయితే కుదరటం వరకు ఏమైనా జరగచ్చేమో, కానీ వివాహం అవటానికి అంత అవకాశం అంటే ఇది ఒక్కదాని గ్రహాన్ని బట్టి మనం చెప్పజాలము. శుక్రుని యొక్క పరిస్థితి, ఇంకా కుజుని యొక్క పరిస్థితి, సప్తమ స్థాన అధిపతి అంటే వృషభ రాశికి సప్తమ స్థానం అనేటప్పుడు మీకు మళ్ళీ వృశ్చికం అవుతుంది. దాని యొక్క పరిస్థితిని ఆ గ్రహాలు ఆ స్థానాధిపతిని బట్టి కానీ నిర్ణయించజాలము. కాబట్టి అది అంత దీన్ని ఆధారంగా చేసుకుని, గురుగ్రహాన్ని ఆధారంగా చేసుకుని మనం చెప్పజాలం. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణాన్ని డబ్బులు లోటు లేదు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలకి అడిగినంత ఇస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కావలసినంత భార్యకి ఇస్తుంటే ఆవిడ హ్యాపీగా ఉంటుంది. మనం సంపాదించడం కూడా ఈజీ ఎర్నింగ్ అంటే సులభంగా సంపాదించడం అనేటువంటి ఒకటి ఉంటుంది కాబట్టి ఈ గ్రహాల అనుకూలత వల్ల. కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి గోచరిస్తుంది కుటుంబంలో కూడా. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పలుకుబడి బాగా పెరుగుతుందమ్మా. అలాగే సమస్యలన్నీ కొంచెం ఉన్నప్పటికీ కూడా, సమస్యలు లేకుండా ఏది ఉండదు, కానీ సమస్యలు ఉన్నా కూడా వాటినన్నింటినీ వీళ్ళు పరిష్కారం చేసుకుని బయటపడగలుగుతారు. వాళ్ళకు కూడా ఆదాయం బాగుంటుందమ్మా, చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా బాగుంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే బాగుంటుందంటారా? పెట్టుబడి పెట్టాలి అన్నా కూడా పెట్టవచ్చు అమ్మా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? ఇక రైతులకు కూడా వారికి చక్కగా పంట చేతికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పెట్టుబడికి మించి చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది, నష్టపోయేటట్టు అవకాశం ఉండదు. పెట్టినదానికంటే ఎక్కువ వస్తుందమ్మా. రెండు పంటల్లో కూడా వారికి అనుకూలమైన ఆదాయం రావటం ద్వారా చాలా సంతోషంగానే వారు కూడా ఉండగలుగుతారు. అంచేత అది వాళ్ళకు కూడా తొలకరి బాగుంటుంది. మొట్టమొదటి మెట్ట పంటలు అంటే వరి గిరి వేసేటటువంటి కూడా అవి బాగానే ఉంటాయి. మెట్ట పంటలు అనేటప్పటికీ ఈ రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు ఇట్లాంటివి కొన్ని వేస్తుంటారు. వాళ్ళకి కూడా అనుకూలమే ఈ వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారి ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కొనడం కానీ వాహనం కొనడం కానీ జరుగుతుందంటారా? మరి అది దానికి ప్రయత్నాలకి, కొత్త ఇల్లు కొనడానికి అనే దానికి అవకాశాలు తక్కువమ్మా. 4థ స్థానంలో కేతు ఉన్న కారణంగా. అంతేకాకుండా కుజుని యొక్క పరిస్థితి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అక్కడ. కాబట్టి అది అంత మనం ఖచ్చితంగా చెప్పడానికి సరిపడినటువంటి పరిస్థితి అక్కడ. ఇక ఇంట్లో స్త్రీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైనా ఉద్యోగం చేసుకున్నా లేకపోతే హౌస్ వైఫ్గా గృహిణిగా ఉన్నా కూడా వాళ్ళకి ఆనందకరమైనటువంటి జీవితమే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా లభించే అవకాశం ఉన్నది. మరి వృషభ రాశిలో ఉన్న అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ వృషభ రాశి వారు గురువుకి, ఎందుకంటే గురువు ట్విస్ట్ చేస్తున్నాడు అంటే వెనక్కి ముందుకి జరగటం వల్ల కేతు అయితే అనుకూలంగా అయితే లేడు. కాబట్టి ఆయన 4వ స్థానంలో ఉన్నా మళ్ళీ 3వ స్థానంలోకి వచ్చినా కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. కానీ కేతు ఏదైనా మొదట పాక్షికంగా కేతు కూడా ప్రతికూలమైన ఫలితాలు చూపిస్తున్నాడు. కాబట్టి కేతువుకి రాహు పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ 3 గ్రహాలకి జపశాంతులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అన్నీ ఖర్చుతో కూడుకున్నవే అనేటటువంటిది మానేసి, ఖర్చుతో కూడుకున్న అందరికీ సాధ్యపడదు కదమ్మా. అందుచేత కాస్త ధనానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు, ధనం ఖర్చు పెట్టడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు స్వయంగా చేసుకోవటం అనేది కూడా ఒక ఈశ్వరుడికి అభిషేకము. అట్లాగే రాహు బాగలేడు కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళటం, దుర్గాదేవి ఇట్లాంటి వాటికి వెళ్ళి వారిని ఆ దుర్గాదేవిని పూజించటము ఇట్లాంటివన్నీ రాహుకాలంలో దీపాలు పెడుతూ ఉంటారు, నిమ్మకాయ డప్పల్లో. అటువంటి రాహుకాలంలో అది పెట్టటము ఇట్లాంటివి కొన్ని మనం సూచనగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య, ఎందుకంటే రాహువు కేతువు కూడా సగం కాలం బాగలేడు కేతువు కూడా, రాహు పూర్తిగా బాగలేడు. కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం అనేటటువంటిది కూడా దీనికి రిలివెంట్ అంటే సంబంధించిందిగా ఉంటుంది. కాబట్టి అట్లా సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం కూడా ఈత మీ తోచిన విధం కావచ్చు, లేదా పూజారి గారితో చెప్పిన ఆయన కూడా చేస్తారు. ఆ విధంగా కూడా చేసుకుంటే మనం ఈ కష్టాల నుంచి బయటపడటం చాలా ఈజీగా, సులువుగా ఉంటుందమ్మా. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈ వృషభ రాశి వారి